హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నల్లగొండ జిల్లాలో ఉన్న మూసీ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువు కావడంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో ఆధారంగా గేట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్టు ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి మూసీ నుంచి అందిస్తారు. నల్గొండ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులో ఒకటైనటువంటి మూసీ ప్రాజెక్టు సంబంధించి 3 గేట్లను అధికారులు కాసేపటి క్రితమే పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఆధారంగా మూసీ ప్రాజెక్టులో అంతకంతకు ఏదైతే నీటి మట్టం పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 3 గేట్లను 1 ఫీట్ మేర ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన వారం రోజుల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి మూసీ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైనటువంటి నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు రైతుల్ని, మత్స్యకారులను కూడా, వ్యవసాయ కూలీలను కూడా అప్రమత్తం చేశారు. ఉదయం ప్రస్తుతం 3:30 గంటల సమయంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 గేట్లను అయితే పైకెత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి చూస్తున్నట్లయితే ప్రాజెక్టులో ఇన్ఫ్లో 843 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో దాదాపు 600 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం చూసుకున్నట్లయితే 645 అడుగులు కాగా ప్రస్తుతం 643 అడుగులకు చేరుకుంది. అదే సమయంలో ప్రాజెక్టుకు సంబంధించి 4.46 టీఎంసీల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం కాగా ప్రస్తుతం 4 టీఎంసీలకు నీటి సామర్థ్యం చేరుకున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు అయితే నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలాలు ఏవైతున్నాయో సూర్యాపేటతో పాటు పెన్పహాడ్, నేరేడ్చర్లతో పాటు వేములపల్లి, ఇటు మిర్యాలగూడతో పాటు దామర్చర్లకు సంబంధించి, పాలకవీడికి సంబంధించినటువంటి మండలాలకు సంబంధించినటువంటి ఈ మూసీ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఎవరైతున్నారో వారిని ఇప్పటికే అప్రమత్తం చేశారు. పశువుల కాపర్లు కూడా ప్రాజెక్టు ఏదైతే నది పరివాహక ప్రాంతానికి రావద్దని చెప్పేసి కూడా అధికారులు అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గేట్లు కూడా ఎత్తడంతో ఈ పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే వ్యవసాయానికి సంబంధించి పనులు అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడిప్పుడే మొన్న వర్షాలు పడ్డటువంటి నేపథ్యంలోనే ఇప్పుడిప్పుడే నార్లు పోసి దుక్కి దున్నుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గేట్లను ఎత్తడంతో ఈ నీటిని ఆధారంగా చేసుకొని పడవబడ్డటువంటి భూముల్ని కూడా సాగు చేసేందుకు అయితే రైతులు అయితే ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మూసీ ప్రాజెక్టు అంటే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 4 ప్రధాన ప్రాజెక్టులు ఇప్పటికే నాగరిసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మూసీ ప్రాజెక్టు కూడా నిండడంతో ప్రాజెక్టు గేట్లను అయితే తెరిచారు. మరోవైపు ఈ 3 ప్రాజెక్టులు అయితే ప్రస్తుతం అయితే నిండుకుండలా మారాయి. కాకపోతే డిండి ప్రాజెక్టు మాత్రం ఇప్పటికీ డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో చుక్కనీరు లేకపోవడంతో రైతులు అయితే తీవ్ర నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగిలినటువంటి 3 ప్రాజెక్టులకు సంబంధించి అయితే ఆయకట్టు రైతులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వరకల్లా మూసీ ప్రాజెక్టు సంబంధించి మరొక 2 గేట్లను అయితే ఎత్తేటువంటి అవకాశం అవుతుంది. నేను శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, మూసీ.